యా దద్దరిల్లిన కర్రెగుట్టలు ఎదురు కాల్పులో 22 మంది మావోయిస్టుల మృతి 18 మృతదేహాలు స్వాధీనం కొనసాగుతున్నటువంటి కూంబింగ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది కర్రెగుట్టలు దాంట్లో భారీగా పెద్ద ఎత్తున 22 మంది నక్సలైట్లు చనిపోయినట్టుగా తెలుస్తోంది. గత 20-25 రోజులుగా చేస్తున్నటువంటి ఆపరేషన్ కర్రెగుట్టల్లో భాగంగా లాస్ట్ ఆఖరికైతే ఒక 22 మందిని చంపినట్టుగా తెలుస్తోంది. ఇంకా చాలామంది ఉన్నారా లేరా అనేది ఇంకా డీటెయిల్స్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులతో కర్రెగుట్టలు ఎర్రబారిన కర్రెగుట్టలు. సో బీజాపూర్ జిల్లా ఊసూరు ఠాణా పరిధిలోని ఈ గుట్టల్లో బుధవారం తెల్లవారుజామున జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ వర్మ ఈ ఎదురు కాల్పుల ఘటనను ధృవీకరించాయి. డ్రోన్ కెమెరాలు, వైమానిక దళ హెలికాప్టర్లు, ఇతర అత్యాధునిక సాంకేతికతతో మావోయిస్టుల కదలికలను గుర్తించి బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 18 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. భీకర ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. ఢిల్లీ నుంచి సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఛత్తీస్గఢ్ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ వివేకానంద సిన్హా, బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, తెలంగాణలోని ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో విస్తరించినటువంటి కర్రెగుట్టల ప్రాంతంలో ఈ నెల 22న ప్రారంభమైనటువంటి ఆపరేషన్ 16 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇక్కడ 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందగా గత నెల 24లో అదురుకాల్పులో 3 PLGA సభ్యులు మృతి చెందిన సంగతి తెలిసిందే. లొంగిపోవడం మినహా మావోయిస్టులకు మరో మార్గం లేదని ఐజీ సుందర్రాజ్ మరోసారి స్పష్టం చేశారు. కర్రెగుట్టల్లోని దోబే, నీలంసాయి, డోలి, తడపలో తాత్కాలికమైనటువంటి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మన్యంలోనూ 2 కీలక నేతతో పాటు జగన్తో పాటు సభ్యుడు రమేష్ హతం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూద్దాం ఒకసారి చాలా క్లియర్గా. క్యాంపులను ఏర్పాటు చేసి భద్రతా బలగాలను కీలకమైనటువంటి మరో కొండ ప్రాంతాన్ని ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. కర్రెగుట్టలో ఆపరేషన్లో చిత్రీకరించిన వీడియోలో తొలిసారి హెవీ మిషన్ HMGను గుర్తించినట్టు తెలిసింది. దీనికి తూటాలతో కూడినటువంటి బెల్ట్ను సెట్ చేసి వాడుతుంటారు. ఆ బెల్ట్లో 235 తూటాలు ఉంటాయి. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే అన్నీ అయ్యే వరకు మొత్తానికైతే అది పనిచేస్తుందట. మన్యంలోనూ 2 మావోయిస్టుల మృతి అంటూ చూస్తున్నాం. ఏపీలో సంబంధించినటువంటి జరిగిన దానిలో వాళ్ళు కూడా ఒక 2 మావోయిస్టులు చనిపోయినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికైతే కర్రెగుట్టల్లో సాయుధ బలగాలు మొత్తానికైతే ఒక ఉగ్రవాద శిబిరాలను మావోయిస్టులకు సంబంధించినటువంటి శిబిరాలు ఏవైతే ఉన్నాయో కొంతమేర వాటి ఆనవాళ్ళు దొరకబడుతుందో తెలుస్తుంది. ఎక్కడైతే మావోయిస్టులో ఆ ప్రాంతాన్ని ఆధీనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒక యుద్ధం జరిగింది. దానిలో భాగంగా ఇటు మావోయిస్టులు దాదాపు 22 మంది చనిపోయినట్టుగా వస్తుంది. ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉందన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే కర్రెగుట్టలు మొత్తం కూడా ఎర్రబారుతున్నాయి. మరి ఇంకా ఎంత రక్తపాతం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడుతామని చెప్పేసి ఒక ప్రకటన చేసి మరి చర్చలకు స్వాగతం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా పిలుస్తుంది. కానీ మీరు ఒకే మూసధోరణితో మీరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తగ్గడం లేదని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్